బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. సంధ్యక్కని చూడనీకొచ్చిండ్రా? అవునమ్మా, లోపల పనిలో ఉన్నట్టుంది. ఒకసారి నేను వచ్చానని చెప్పమ్మా. గది ఏమైందమ్మా? ఏంటి సందేహిస్తున్నావు? సంధ్య లేదా? ఉందన్నయ్య గారు, కానీ మరేమైందమ్మా? ఏం లేదు. మరైతే నేను వచ్చానని చెప్పమ్మా. సరే, గట్లనే. మంగ మంగ బాగున్నారా అత్తయ్య? నా చెల్లికి ఇప్పుడు 6 నెలలు కదా అత్తయ్య గారు. ఇలాంటి సమయంలో ఒక్కసారి పుట్టింటికి తీసుకెళ్దామని. దానికి నా ఇల్లేగా పుట్టిల్లు, అందుకే తీసుకెళ్దామని వచ్చాను. పైగా సంక్రాంతి పండగ కూడా వస్తుంది కదా, రెండూ కలిసొస్తాయని. మంగ, గా ఇంటి ముచ్చట గురించి గీడెందుకు చెప్తున్నాడో అడుగు. ఆ ఇంటి ముచ్చటేంటి అత్తయ్య గారు? నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఈ ఇంటి ముచ్చట గురించే మాట్లాడుతున్నాను. ఏంటి విషయమేగా, సంధ్య ఉండేది ఈ ఇంట్లోనే కదా. ఉండేటిది గీడనే, ఇల్లు ఒక్కటే, దర్వాజా ఒక్కటే, దారి కూడా ఒక్కటే గాని మనుషులు వేరేనారని చెప్పు మంగ. ఏంటండి మీరనేది? మనుషులు వేరయ్యారా? అసలు ఏమైంది అత్తయ్య గారు? సంధ్య ఏమైనా తప్పు చేసిందా? మీతో గాని గొడవ పడి వేరే కాపురం పెట్టిందా? లే అన్నయ్య గారు. మంగ, నేను చెప్పింది చెప్తే చాలు. పోనీ మీరే చెప్పండి అత్తయ్య, అసలు ఏమైంది? ఇదే ఇంట్లో సంధ్య వేరుగా ఉండడం ఏంటి? అన్నయ్య, బాగున్నావన్నయ్య? సంధ్య, ఏంటమ్మా ఇది? నేను విన్నది బాగున్నావన్నయ్య? వదిన బాగుందా? మేమంతా బాగానే ఉన్నావమ్మా. ముందు ఈ విషయం చెప్పు, నువ్వు బాగున్నావా? అంత పెద్ద మాటలెందుకన్నయ్య? లోపలికి రా, మాట్లాడుకుందాం. రా అన్నయ్య. రా అన్నయ్య. బావుగారేరి? ఏదో పని మీద వెళ్లారన్నయ్య. మరి రుక్కు? సంక్రాంతికి ముగ్గులు పోటీలు జరుగుతుంటే పక్కింటి పిల్లలతో చూడ్డానికి వెళ్ళిందన్నయ్య. అసలు ఏమైందమ్మా? ఒకే ఇంట్లో ఉంటూ విడిగా ఉండడం ఏంటి?
నువ్వేమైనా నేను గొడవ చేసేదాన్నా అన్నయ్య? పైగా నాకు అమ్మలేని లోటు తీరుస్తున్న అత్తమ్మతో గొడవ పడి వేరు కాపురం పెడతానో చెప్పన్నయ్యా. మరి ఏమైందమ్మా? ఎందుకలా? నా తప్పేం లేదన్నయ్య. సరే అమ్మా, నీ తప్పు లేకపోయినా నువ్వు ఇలా ఉండటం నాకు చాలా బాధగా ఉంది. అత్తింటి విషయాలు చెప్పడం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసమ్మా. నా తృప్తి కోసమైనా చెప్పమ్మా. ఇది జరిగిందన్నయ్య. ఎంత జరిగిందా? అవునన్నయ్య. సరేనమ్మా, అయ్యిందేదో అయిపోయింది. బట్టలు సర్దుకో, మన ఇంటికి వెళ్దాం. నీకు నెలలు నిండేలోగా ఒకసారి తీసుకెళ్దామని వచ్చానమ్మా. కానీ ఇక్కడ పరిస్థితి చూశాక నీకు బిడ్డ పుట్టేదాకా మన ఇంట్లో ఉంటేనే మంచిదనిపిస్తుందమ్మా. నువ్వేమనుకోకన్నయ్య, నేను రాలేను. అమ్మా సంధ్య. అవునన్నయ్య, ఈ పరిస్థితుల్లో నేను రాలేను. కానీ ఇక్కడ అత్తే మమ్మల్ని వేరుగా పెట్టినా వేరు మనిషిగా చూడదన్నయ్య. నాకు కూడా అత్తే నుండి దూరం అవ్వాలనిపించడం లేదు. ఇక్కడే ఉంటే అత్తయ్య కళ్ళ ముందున్నావు అన్న తృప్తైనా ఉంటుంది. మనిషికి తృప్తిని మించిన సుఖం ఉండదు కదా అన్నయ్య. అది కాదమ్మా. ఇంకేం చెప్పొద్దన్నయ్య. సరేనమ్మా, నీ ఇష్టం. నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా సుఖంగా ఉండడమే నాకు కావాల్సింది. నువ్వన్నట్టు తృప్తిని మించిన సుఖం లేదమ్మా. నీకిక్కడ సుఖం అనిపిస్తే ఇక్కడే ఉండమ్మా. అమ్మా, మీ వదిన నీకోసం సున్నుండలు చేసి పంపించిందమ్మా, తీసుకో. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అదేంటన్నయ్య, అప్పుడే వెళ్ళిపోతావా? భోజనం చేసి వెళ్దావు కాని ఈ లోపల మీ బావగారు కూడా వస్తారు. లేదమ్మా, నీకిక్కడ బాగున్నా నిన్ను చూస్తూ నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండలేనమ్మా. మరోసారి వస్తానులే అమ్మా. జాగ్రత్తగా ఉండమ్మా. నీకెప్పుడైనా రావాలనిపిస్తే నాకు కబురు పంపించమ్మా. నీకు నెలలు నిండేలోగా ఇక్కడ పరిస్థితి చక్కబడకపోతే నువ్వు మన ఇంటికొస్తేనే మంచిదమ్మా. సరేనా? మరి నేను వెళ్ళొస్తానమ్మా. వస్తానమ్మా. అత్తమ్మా, వెళ్ళొస్తానత్తమ్మా. మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి. మీరు ఏది చేసినా సరిగ్గానే చేస్తారు, ఆ విషయం నాకు తెలుసు. కానీ చెయ్యని తప్పుకి నా చెల్లి శిక్ష అనుభవిస్తుంది. ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి.
అసలే తల్లి లేని పిల్ల, కాస్త దయ చూపించండి. వెళ్ళొస్తానమ్మా. పాండు, మంగా, వస్తున్నానమ్మా. ఏందమ్మా సంక్రాంతి మాకు బట్టలు గురించినావుగా? గివి మీకు చెప్పినాను కదండి, నేను సంధ్యక్క వాళ్ళ అన్నొచ్చిండని. సంధ్యక్క వాళ్ళ అన్నతో అత్తమ్మ గురించి చాలా గొప్పగా చెప్పినది. అతను కూడా తన చెల్లెల గురించి ఒకసారి ఆలోచించమన్నాడు. గందుకేనేమో అత్తమ్మ వాళ్ళ కోసం ఈ బట్టలు కొన్నట్టున్నది. మంగా, చాలు నీ ఊహలు. దేవుడు మనిషికి రెక్కలు ఎందుకు ఇయ్యలేదో తెలుసా? రెక్కలుంటే పక్షులు ఆకాశం వరకే ఎగురుతాయి. కానీ మనిషికి రెక్కలిస్తే అత్యాశకు పోయి దేవుని దాకా ఎగురుతాడు. చివరకు పైదాకా ఎగిరి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటాడు. అందుకే రెక్కలు ఇయ్యలే. అత్తమ్మ మరి సీనయ్యకు నిశ్చితార్థమైనాక తొలి పండుగ సంక్రాంతి వస్తున్నది కదా. సీనయ్య కాబోయే పెండ్లానికి వాడి అత్తమామలకు బట్టలు పెట్టుడు మన ఆసారం. గందుకే ఇవి తీసుకొచ్చినను. గా దినం నా కాబోయే కోడలికి గొనిచ్చిన గాని సత్తానికి తులసికి గొనిచ్చుడు మర్షిన. గందుకే ఇప్పుడు తెప్పించిన. ఈ బట్టలు మీరు తీసుకుపోయి ఇవ్వండి. గట్లనే అమ్మా. గట్లనే అత్తమ్మ. ఊరికనే ఇచ్చుడు కాదు, మన ఆచారం ప్రకారం వాళ్ళిద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి బొట్లు పెట్టి ఇయ్యండ్రి. గట్లనే అమ్మా. పోయేస్తామమ్మా. పోయిరండ్రి. ఆగండ్రి. గదిగో కుంకుమ భరణ గానే పెట్టిన, అది మర్చినారు. కుంకుమ తీసుకోకపోతే వాళ్ళకు బొట్లెట్లా పెడతారు? వాళ్ళ ఇంట్లో కుంకుమ ఉంటది కదా అత్తమ్మ. వాళ్ళింట్లో కుంకుమ వాళ్ళకే పెడతారు ఎవరైనా. మనం తీసుకుపోవాలే గాని. పోయేస్తామమ్మా. పోయిరండ్రి. తులసి, తులసి, నువ్వు తెచ్చేదమ్మా. అమ్మేమైంది? లేదు నాన్న, పెద్దమ్మ సంతకి తీసుకెళ్ళింది. సరే, అమ్మొస్తే నాన్న పొలం వెళ్ళాడని చెప్పు. మావయ్య గారు మంచిగున్నారా? మంచిగున్నా బాబు. మంచిగున్నావా పెళ్లి కూతురా? బాబాయ్ గారు, పిన్ని గారు ఎక్కడా? పద్మావతి, ఒకసారి అమ్మని పిలు. తను లేదమ్మా, మా వదినతో సంతకు పోయింది. అయ్యో గట్లనా? ఇప్పుడు ఎట్లా అండి? అత్తయ్య ఉండాలి కదా మరి. ఏంది బాబు? మీకు పిన్ని గారికి బట్టలు ఇయ్యమని పంపించినది మా అత్తమ్మ. బట్టల? అవును మావయ్య గారు, మా ఇంటి ఆచారం ప్రకారం ఎవరి పెళ్లికైనా నిశ్చితార్థం అయినాక వచ్చే మొదటి పండక్కి బియ్యంకుడికి బియ్యపురాలకి బట్టలు పెట్టాలా. మా మరిది గారికి మీ అమ్మాయి గారికి నిశ్చితార్థం అయినది గనుక గదైనాక వస్తున్న మొదటి పండుగ సంక్రాంతి కాబట్టి మీకు పిన్ని గారికి బట్టలు పంపించినది మా అత్తమ్మ. గది సంగతి. గందుకే పిన్నిగారు లేకుంటే ఎట్టా అన్న. రాణికి ఎంత సమయం పడుతుందండి? తెలవదు బాబు. మరెట్టా? మావయ్య గారికి ఇచ్చేసి పోదాం. మరి అత్తమ్మ బొట్టు పెట్టిమ్మన్నాదిగా. మరేం చేద్దాం? పద్మావతున్నదిగా.
తనకు బొట్టు పెట్టి ఇచ్చిపోదాం. గా పంచేయి మావయ్య గారు, ఇట్టా కూర్చోండి. బాబు కూర్చోండి మావయ్య గారు. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబు? చెప్పినా కదండి మా ఇంటి ఆచారం అని. గిది మీ అమ్మకివ్వు. వస్తాం మావయ్య గారు. ఆహా, అయ్యో మీరు వెళ్ళడానికి వీల్లేదు. కొద్ది కాఫీ తీసుకొని వద్దు వెళ్ళిపో. మావయ్య గారు, అయ్యో. మేము బయలుదేరుతాం. ఏమీ లేకుండా ఎట్టా బాబు? ఏదో ఒకటి తాగెళ్ళండి. నేను తొందరగా పొలానికి పోవాలా. నేను పిడకలు కొట్టనీకి పోవాలే. కంగారు పడమాక. మా అత్తమ్మ నీతో మాత్రం గట్లాంటి పేడ పనులు చేయించదులే. ఎందుకో తెలుసా? మా అత్తమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. అట్టా అనక్కమ్మ, ఆవిడికి అందరూ సమానమే. తొందరలోనే వస్తుంది కదండి, గప్పుడు మీకే తెలుస్తుంది ఎవరంటే ఎంత ఇష్టమో. సరే వెళ్దామా? ఉమ్, పోయేస్తాం మావయ్య. మంచిది బాబు. పోయేస్తాం బాబాయ్ గారు. ఆ, వస్తాం పద్మావతి. పద. వాళ్ళు బట్టలు పెట్టాక మనం పెట్టకపోతే ఏం బాగుంటుందండి? ఆ సంగతి గురించి అదే ఆలోచిస్తున్నాను తులసి. వాళ్ళంటే స్తోమతున్నవాళ్ళు. మనం వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలంటే ఛ, ఈ పెద్దల ఆచారాలు ఆచారాలు అంటూ ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. ఈ ఆచారాలే సామాన్యుడి తల మీద బండరాళ్ళైపోయాయి. అయినా తప్పదు తులసి. అల్లుడు గారి వరకైతే ఏదో ఒకటి చేయొచ్చు. వాళ్ళు మన ముగ్గురికి పెట్టారు. వాళ్ళ ఇంట్లో అందరికీ పెట్టాలంటే అమ్మో, అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలండి? ఏదో ఒకటి చేసి మన మర్యాద కాపాడుకోవాలి. మన మర్యాద కాదది, మన బిడ్డ మర్యాద. కాపురానికి వెళ్లాల్సిన పిల్ల అత్తింట్లో తలెత్తుకు తిరగాలి అంటే పుట్టింట్లో జరిగే మర్యాదలకి ఎలాంటి లోటు ఉండకూడదు. భవిష్యత్ తలుచుకుంటేనే భయంగా ఉంది. చేద్దాం తులసి, ఏదోటి చేద్దాంలే, కంగారు పడకు. తులసి, ఆ బొత్తం కుట్టేవా? కుట్టేశానండి. పొలం వెళ్ళాలి, కూలోళ్ళు వచ్చేసి ఉంటారు. ఏమండి, నిన్న రాత్రి నేను చెప్పిన విషయం ఏం చేశారు? ఏ సంగతి? ఆహా. దుర్గమ్మ గారికి అల్లుడు గారికి సంక్రాంతికి బట్టలు పెట్టాలి, అదేగా? అవునండి,
ఏం చెయ్యాలో తెలియడులే తులసి.